సముద్ర తీరంలో నిరాశ నుంచి సంకల్పం వరకు. సీతమ్మ వారిని వెతికే బాధ్యతతో వానరసేన దక్షిణ దిశగా చాలా దూరం ప్రయాణిస్తుంది. అడవులు, పర్వతాలు దాటి చివరకు వారు విశాలమైన సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ దృశ్యం చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత దూరం చూసినా నీరు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి వానర వీరుడు మనసులో ఇలా అనుకుంటారు, ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటగలరు? అంగదుడు, జాంబవంతుడు, ఇతర వానర వీరులు తమ తమ శక్తిని అంచనా వేసి ఇలా మాట్లాడుకుంటారు. కొందరు ఇంత దూరం ఎగరలేమని నిరుత్సాహపడతారు. ఈ సమయంలో జాంబవంతుడు హనుమంతుడిని గమనిస్తాడు. హనుమంతుడు తన అసలు శక్తిని మర్చిపోయి వినయంతో మౌనంగా ఉంటాడు. అప్పుడు జాంబవంతుడు అతనికి తన బాల్యాన్ని గుర్తు చేస్తాడు. సూర్యుడిని పండు అనుకొని ఎగిరిన శక్తి, దేవతల వరాలు, అతని అపార బలము. ఈ మాటలు విన్న వెంటనే హనుమంతుడిలో ఆత్మవిశ్వాసం మళ్ళీ మేల్కొంటుంది. హనుమంతుడు తన శరీరాన్ని మహారూపంగా విస్తరిస్తాడు. పర్వతాల్లాగా పెద్దగా మారి రాముని నామం జపిస్తూ ఇలా అంటాడు, రామకార్య సాధన కోసం ఈ సముద్రాన్ని నేను దాటుతాను. ఈ సన్నివేశం మన జీవితంలో మనలోని శక్తిని గుర్తించడం ఎంత ముఖ్యమో చెబుతుంది. మనం చాలాసార్లు మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తాం, కానీ సరైన మార్గదర్శకం ఉంటే అసాధ్యం ఏమీ కాదు.